తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో తీవ్ర భావోద్వేగాల మధ్య సాగుతుంటాయి. ద్రవిడ సిద్ధాంతాల పురటిగడ్డ అయిన ఈ రాష్ట్రంలో జాతీయ పార్టీలు వేరుండడం అంత సులువు కాదు. అలాంటిది కొంతకాలంగా తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి ఒక దూకుడును, సరికొత్త ఊపును తీసుకువచ్చారు డైనమిక్ లీడర్, మాజీ ఐపీఎస్ అధికారి అన్నమలై. ఈయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం జాతీయ వ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణ భారత రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. బీజేపీకి రాజీనామా చేయడమే కాకుండా ఆయన సొంతగా ఒక ప్రాంతీయ పార్టీని పెట్టే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి తమిళనాడు రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. తమిళనాడు రాజకీయాల్లో భాష అనేది అత్యంత సున్నితమైన, భావోద్వేగపూరితమైన అంశం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా హిందీ భాషను ప్రోత్సహించడం, తమిళనాడుపై కూడా హిందీని రుద్దేందుకు ప్రయత్నిస్తుందనే భావన అక్కడ ప్రజల్లో బలంగా ఉంది. ఒక తమిళుడిగా అన్నమలై దీనిని జీర్ణించుకోలేకపోయారు. తమిళ సంస్కృతి, సాంప్రదాయాలు, భాషాభిమానం మెండుగా ఉన్న అన్నమలై కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, హిందూ విధింపు ధోరణిని తీవ్రంగా వ్యతిరేకించారు. తన సొంత రాష్ట్ర ప్రజల సెంటిమెంటును గాయపరిచే ఏ నిర్ణయాన్ని తాను సమర్థించలేనని ఆయన స్పష్టం చేశారు. కావేరీ జలాల వివాదం కావచ్చు, లేదా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, జాతీయ పార్టీ పరిమితుల వల్ల తాను స్వేచ్ఛగా మాట్లాడలేకపోయానని ఆయన భావిస్తున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన అన్నమలై ఊరికే కూర్చోబోవడం లేదని, ఆయన సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించే యోచనలో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న ద్రవిడ పార్టీలైన డిఎంకే, ఏఐడిఎంకే, టీవీకేలను ప్రత్యామ్నాయంగా ఒక సరికొత్త రాజకీయ శక్తిని నిర్మించాలని ఆయన భావిస్తున్నారని తమిళ మీడియా కోడై కూస్తోంది.